బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన హిందూ మత గురువు చిన్మయ్ కృష్ణదాస్కు కీలక న్యాయ ఊరట లభించింది. ఆయనపై నమోదైన మొత్తం 4 కేసుల్లో 2 కేసులు బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2024 నవంబర్లో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణదాస్ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై పలు కేసులు నమోదవడంతో ఈ వ్యవహారం బంగ్లాదేశ్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. తాజాగా 2 కేసుల్లో బెయిల్ లభించగా మిగిలిన 2 కేసుల్లో న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లు 2024లో ప్రధానంగా దానికి కారణం చిన్మయ్ కృష్ణదాస్ అంటూ కూడా బంగ్లాదేశ్ పలు ఆరోపణలు చేయడము. ఇటు 2024 నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణదాస్ ను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం, దీనికి పెద్ద ఎత్తున అటు ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేసినటువంటిది ఒకవైపు. దాదాపు నిన్న రాత్రి హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. 4 కేసులు ఆయనపై ప్రధానంగా ఇటు కేసు నమోదు కావడం జరిగింది. ఇందులో 2 కేసులపై ఇటు బెయిల్ మంజూరు కావడము, మరి 2 కేసులకు సంబంధించినటువంటిది ఆగస్టు 16వ తేదీన దీనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ వాదనలు హైకోర్టు మరొకసారి వినేటటువంటి అవకాశంగా ఆగస్టు 16వ తేదీన ఇటు తేదీని ఖరారు చేయడం జరిగింది. దాదాపు చిన్మయ్ కృష్ణదాస్ కి సంబంధించినటువంటిది హిందూ సమాజం పక్షాన గట్టిగా గలం విప్పినటువంటి వ్యక్తి చిన్మయ్ కృష్ణదాస్. మైనార్టీల రక్షణ కొరకు, మైనార్టీల వేధింపులు బంగ్లాదేశ్ లో తీవ్రమవుతున్నటువంటి సమయంలో వారి పక్షాన ఎప్పటికప్పుడు కూడా అటు ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ఆయన అనేక అంశాలపై కూడా ఎప్పుడు అక్కడ జరిగేటటువంటి ఘటనలపై కూడా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఇటు ఇస్కాన్ కి మాజీ అంటే ఆయన కార్యకర్త అనుకోవచ్చు, మాజీ అక్కడ ఇస్కాన్ టెంపుల్ లో ప్రధానంగా కూడా పనిచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకంగా పనిచేసినటువంటి కార్యకర్త. ఇటు ఇందులో బంగ్లాదేశ్ అల్లర్లలో కీలకంగా కూడా ఇటు చిన్మయ్ కృష్ణదాస్ ఉన్నాడు అన్నటువంటిది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం. అప్పటి నుంచి కూడా ఇటు ఆయన తరపున లాయర్లు కూడా వాదించడానికి కూడా భయపడి ఎవరు ముందుకు రాక దాదాపు కొన్ని నెలలుగా కూడా అటు జైల్లోనే ఉన్నటువంటి చిన్మయ్ కృష్ణదాస్ కు దాదాపు ఆయన తరఫున వాదించేందుకు ఇటు కీలకంగా ఒక వ్యక్తి రావడము, ఆయన అపూర్వ కుమార్ భట్టాచార్య వాదనలు వినిపించడము, దీనితో 2 కేసుల్లో ఆయనకు ఇటు బెయిల్ మంజూరు కావడము. తర్వాత మరి 2 కేసులకు సంబంధించింది ఆగస్టు 16వ తేదీన కేసు మరొకసారి హైకోర్టు ముందుకు రానుంది. దీనిపై తస్లీమా నస్రీన్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తస్లీమా నస్రీన్ ఇటు బంగ్లాదేశ్ లో ఆయన చేసినటువంటి ఏదైతే అరెస్టు అప్పుడు నేను చాలా గట్టిగా నా వాయిస్ వినిపించానంటూ కూడా ఆమె రాత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్టకేలకు 4 కేసుల్లో 2 కేసులకు హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడం జరిగింది. థ్యాంక్ యూ.